నా పేరు లక్ష్మయ్య. నేను ప్రైవేట్‌గా స్పిన్నింగ్ మిల్లులో జాబ్ చేస్తూ ఉంటాను, ప్రైవేట్ జాబు. స్థానికంగా మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి? మాకు 10,000 రూపాయల శాలరీ అండి. ఆ నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికే మాకు సరిపోవట్లేదు. దానివల్ల మేము చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాం. పెట్రోల్ ధర పెరగడం వల్ల దానివల్ల మేము బళ్ళకు పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. అన్ని విధాలా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్ని విధాలుగా చాలా కష్టాలు పడుతున్నామండి. సో ఈ గవర్నమెంట్ మళ్ళీ రావాలనుకుంటున్నారా? గవర్నమెంట్ చేంజ్ అయితే బాగుంటుంది? మేము గవర్నమెంట్ చేంజ్ అయితేనే బాగుంటుంది అనుకుంటున్నామండి. ఉన్న సమస్యలు ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పొలం పనికి పోయేవాళ్ళు కానీ, లేకపోతే టబీ పని మేస్తులు కానీ, కనీసం మేము ఒక యూనిట్ ఇసుక కొనుక్కోవడానికి కూడా మాకు స్తోమత లేదండి. అంత దయనీయ స్థితిలో మేము బతుకుతున్నాం ఈ గవర్నమెంట్లో. మేము శ్రావణ్ కుమార్ గారికే చేస్తామండి. 15 సంవత్సరాల నుంచి శ్రావణ్ కుమార్ గారు మాకు చాలా దగ్గరగా ఉన్నారు. మాకు ఏదైనా సమస్యలు వచ్చినా కానీ శ్రావణ్ కుమార్ గారే మాకు చూస్తూ ఉంటారు. అంటే సుచరిత గారు అంటే కూడా మాకు అభిమానం అండి. ఎందుకంటే యాక్చువల్గా ఈ ఒక్క నియోజకవర్గం ఇప్పుడు మాత్రమే వచ్చింది కాబట్టి మేము శ్రావణ్ కుమార్ గారి కోసమే పనిచేస్తూ ఉంటామండి. మేము పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మద్దతు ఇస్తామండి. పెమ్మసాని చంద్రశేఖర్ గారు విద్యావంతులు, డాక్టర్గా పనిచేసి ఉన్నాడు. అన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అతను కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అతనికి తెలుసు కాబట్టి వస్తే మంచి జరిగిద్దని మేము అనుకుంటున్నామండి.